అందరికీ మరణాత. మోషే సుఖపవాస ధ్యాన కార్యక్రమాలు 13వ రోజు, నిర్గమాకాండం 13వ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ. దేవుడైన యెహోవా బలము శక్తి ముందు ఫరో యొక్క శక్తి అణగద్రొక్కబడింది. దేవుడు చేసిన బలమైన కార్యాలు, పరాక్రమమైన కార్యాలు కనబడుతూ ఉన్నాయి. దేవుడు గెలిచారు. సాతాను గెలవగలడా? అతనికున్న దూతాళి గెలవగలదా? పాతాళము గెలిచిన ప్రభు సభకే గెలుపులు అని దైవజనుడు వ్రాసిన కీర్తనను బట్టి ఈ 13వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా తెలియజేసిన సంగతులు ఏమిటి అనగా, వాగ్దాన దేశములో అడుగు పెట్టగానే మీరు చేయవలసిన ప్రాముఖ్యమైన పని, ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానము దేవునికి ప్రతిష్ఠించవలను. పశువులలో కానీ మనుషులలో కానీ ప్రథమ సంతానము దేవునికి ప్రతిష్ఠించాలి. మరి ఒకటి, పులియని రొట్టెల పండుగ చేయాలి. అది ఎట్లా చేయాలో ఈ అధ్యాయంలో తెలియజేసిన వారై ఉన్నారు. ఇంకా ప్రాముఖ్యమైన వచనము 13వ అధ్యాయం 9వ వచనములో, యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించిననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలను. నీ చేతి మీద నీకు సూచనగా, నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా, అనగా ఆ వ్యక్తికి కనబడేటట్లు, ఇతరులకు కనబడేటట్లు యెహోవా ధర్మశాస్త్రము మీ కుమారుల నోట ఉండాలి. మన బిడ్డల నోట దేవుని ధర్మశాస్త్రం ఉండాలి. దావీదు కీర్తనలు 1వ అధ్యాయములో యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించువాడు దివారాత్రములు దాని ధ్యానించి ఆనందించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును అన్నట్లుగా దేవుని ధర్మశాస్త్రము నీ బిడ్డల నోట ఉండాలి. దేవుడు చేసిన బలమైన కార్యాలు, ఆయన బాహుబలము చేత దేవుడు చేసిన బలమైన కార్యాలు నీ బిడ్డలకు తెలియచేయాలి అని దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఇంకా ఈ అధ్యాయములో దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం అంతటిలో కూడా దేవుడు తోడై ఉన్నట్లు, ఫిలిష్తీయుల మార్గమున వెళ్ళనీయకుండా, పశ్చాత్తాపము చెంది యుద్ధం చేయకుండా ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోతారేమో అనుకుని ఎర్ర సముద్రపు మార్గము గుండా, చుట్టూ దారియగు ఎర్ర సముద్రము గుండా దేవుడు వారిని నడిపించడం అనేది కనబడుతుంది. అయినప్పటికీ పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఇశ్రాయేలీయులను దేవుడు నడిపించినట్లు మనలను దేవుడు నడిపించి, మన జీవితంలో అపవాది వేసి కుయుక్తి కార్యాలను దేవుడు అడ్డగించి మనకు, ఆయన సభకు మనకు జయమిస్తారు. అతి భాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.